తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా దేవరూపల మండలం దరవత్ తండాకి వచ్చినప్పుడు అంగోత సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసినా పంట నష్టపోయి బిడ్డపెళ్లి పెట్టుకుని అప్పులపాలయ్యామని తన గోడు కేసీఆర్ కి వెళ్లబోసుకోగా నాడు కేసీఆర్ తన వంతు సహాయంగా 5 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో అంగోతు సత్తమ్మకి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మాజీ సీఎం తన మాట ప్రకారం ఈ చెక్కును అందించినట్లు ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి. ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతో నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం. కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే 5 లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చుడుతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయ్యిందని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటారు. ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట్ట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మా భూములు మాకు ఉంచాలే, మాకేమవుతుంది ఫ్యాక్టరీ అధికారులను నిలదీసి అడిగారు. సరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే, దాన్ని మీకు కాదంటలేము. దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను రైతుల జోలికి పోవాలి. ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతారు. కింటాకు 500 బోనస్ ఇస్తాను, ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు. సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజెక్ట్ చేస్తాను. వాళ్ళు బయట అమ్ముకుంటే 2400, 2600 వస్తాయి. దొడ్డోట్లు కొంటోళ్ళే లేరు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా పోయింది. పత్తి కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా కొనే ఏర్పాటు కూడా చేస్తుంది. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. రైతు బంధు వస్తుందని ఆశతోటి ఉన్నారు, రైతు బంధువు రాలే. రుణమాఫీ వస్తుందని ఆశతోటున్నారు, అది రాలే. నీళ్లు వస్తాయని ఆశతోటి అది ఉన్నారు. ఘోరంగా ఉన్నారు. మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పటి వరకు కాంట్రాలు పూర్తే. తడిసిన ధాన్యం కూడా కొన్నారు. ఒక గింజ కూడా కళ్ళం లేకుండా ఉన్నది. 20 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది. కొనే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏమన్నా ఉన్నదంటే తేమున్నది. ఆ తేమున్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది. కింటాకి 707 కిలోలు ఎండబెడితే తరుగు వస్తుంది. దానివల్ల 400-500 నష్టం వస్తుంది. దీనికంటే బయట అమ్ముకుంటే నయమనే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి. ఏదో కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇస్తాడు, పొంగిలేటో స్టేట్మెంట్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇస్తారు, ఉత్తమ్ ఒకటి ఇస్తాడు. అంటే రైతులను ఎందుకు మోసం చేస్తారు? రైతులు అన్యాయంగా మీ ద్వారా బలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న పద్దన్నపేటలో కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టడు, సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పిలిచి పోలీసు వాళ్ళు బెదిరించడు. ఇది పద్ధతి కాదు. దయచేసి మార్పు తెచ్చుకోండి. ఎన్నో ఆశలతోటి మీరు ఏదో చేస్తారన్న ఆశతోటి గెలిపించారు. 2500 ఇస్తారన్న, ఇంతవరకు ఇచ్చిందే లేదు. గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్ లేదు.
కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.